అందరికీ నమస్కారం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యావంతులు, మేధావులు, ఉద్యోగస్తులు, సంపన్న వర్గాల వారు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి కూడా రాష్ట్రం అధోగతి పాలైంది, ఆర్థికంగా వెనుకబడిపోయింది, అప్పుల ఊబిలో కూరుకొనిపోయింది, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తూ రాష్ట్ర ప్రజలను సోమరిపోతులుగా తయారు చేశారు. కాబట్టి రెండవసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని ఆలోచిస్తున్న వారందరికీ కూడా నాదొక చిన్న విన్నపం. ఒక్కసారి ఆలోచించండి. పేద ప్రజల కనీస అవసరాల కోసం, ఆ కుటుంబం నుండి గొప్ప విద్యావంతులను తయారు చేయాలనే ఉద్దేశం కోసం, అక్కా చెల్లెమ్మలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే కోసం, ప్రతి పల్లెను అభివృద్ధి చేయాలనే తపనతో, ప్రతి రైతన్నకు అండగా ఉండవలెననే ఆశయంతో ఆనాడు గాంధీ మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకై గ్రామ సచివాలయ వ్యవస్థను స్థాపించి, రైతు భరోసా కేంద్రాలను, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేసి ప్రతి పేదవాడు కూడా పల్లెల్లోనే తనకు కావలసిన అన్ని అవసరాలను తీర్చుకుంటూ వాలంటీర్ వ్యవస్థ ద్వారా తన ఇంటికే అన్ని పథకాలు వచ్చే విధంగా, తన ఇంటికే అన్ని పథకాలు అందుతున్నాయనే సంతోషంతో ఉన్న తరుణంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వలన రాష్ట్రం శ్రీలంక అయితే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి అండ్ కో పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోను చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కంటే రెండింతలుగా ఆల్ ఫ్రీ అన్లిమిటెడ్ పథకాలను మేనిఫెస్టోగా ప్రకటించారు. ఇప్పుడు ఏమంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అర్హత ఉన్నవారికి మాత్రమే ఇస్తాను, కుటుంబానికి ఒకరిద్దరికి మాత్రమే ఇస్తాను అని అమలు చేయుచున్న పథకాల వలన రాష్ట్రం అప్పులపాలైతే, ఈరోజు అన్లిమిటెడ్ ఆల్ ఫ్రీ పథకాల వలన జగన్మోహన్ రెడ్డి గారి కంటే రెండింతల ఖర్చుతో కూడుకున్న హామీలను నమ్మి చంద్రబాబుకు అమలు కాని హామీలతో, అధికార దాహంతో ప్రజల్లోకి వెళ్తున్న చంద్రబాబుకు ఓటు వేస్తారా? లేదు, అమలు కానీ అసాధ్యమైన హామీలు ఇవ్వలేను, అబద్ధాల హామీలు ఇవ్వలేనని ఆ రోజు 2014 సంవత్సరంలోనే రైతు రుణమాఫీ అనే ఒక అబద్ధపు హామీ ఇచ్చి నుండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిండేవారు కాదా? కానీ తాను చెప్పేదే చెయ్యాలి, చేసేది మాత్రమే చెప్పాలి, చెప్పింది ప్రతి ఒక్కటి నెరవేర్చాలి అనే ఏకైక లక్ష్యంతో తన స్వార్థాన్ని పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోకూడదు, రాష్ట్ర ప్రజల హృదయాలలో రెండవ దైవముగా చిరస్థాయిగా స్థానం ఏర్పరచుకోవాలనే యొక్క ఏకైక దృక్పథంతో రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని చూరగొంటూ పరిపాలిస్తున్నాడు. ఆనాడు పెద్దలు చెప్పారు, ఆశపరునికి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని దోసుకుంటాడు, ఆశయం ఉన్న వ్యక్తికి అధికారం ఇస్తే తన ఆశయ సాధనే లక్ష్యంగా తాను నిరంతరము కృషి చేస్తాడు అని ఆ రోజు పెద్దలు చెప్పిన విధంగా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు తన ఆశయ సాధన కోసం, తన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, తన చిరకాల కోరిక అయిన రాష్ట్ర ప్రజల్లో గుండెల్లో చిరస్థాయి స్థానాన్ని ఏర్పాటు కోసం తాను అన్ని విధాలు కూడా ఎక్కడ కూడా స్వార్థంగా తావు లేకోకుండా తన పార్టీ కార్యకర్తలకు కానీ, తన నాయకులకు కానీ, తన పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ ఏ ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలలో, ప్రభుత్వ పథకాలలో ఏ లబ్ధిదారుని దాంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ లేకోకుండా కేవలం వాలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హతే ప్రామాణికంతో ప్రజలకు, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాన్ని అందిస్తూ ప్రతి కుటుంబాన్ని నుంచి కూడా విద్యావంతులను తయారు చేయాలనే దృక్పథంతో ఆనాడు పెద్దలు చెప్పినట్టుగా కొన్ని లక్షల కోట్ల ఆస్తి ఇచ్చిన దానికన్నా ఒక గొప్ప విద్యావంతునిగా తయారు చేయటమే మిన్న అనే సూక్తిని నమ్ముకుని రాబో 20 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి కూడా గొప్ప విద్యావంతులు తయారు కావాలి, ఈనాటి విద్యార్థులే రేపటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రథసారథులుగా తయారు కావాలనే లక్ష్యంతో ముందుకు అడుగులు వేస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మనం ఎందుకు ఆశీర్వదించకూడదు? అలాగే రాష్ట్ర విభజన సమయంలో 2 కండ్ల సిద్ధాంతంతో రాష్ట్రాన్ని విభజించుటకు చంద్రబాబు కారకుడు కాలేదా? 2014లో ఆనాడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి తన 40 సంవత్సరాల అనుభవాన్ని, తన విజన్ను వినియోగించి రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి పొత్తు పార్టీ అయిన బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని అమలు కాని 600 అబద్ధాల హామీలను, రైతు రుణమాఫీ అయితేనేమి, పొదుపు రుణాలు అయితేనేమి, ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం అయితేనేమి,
నిరుద్యోగ వృత్తి అయితేనేమి, ఇంకా ఎన్నెన్నో అమలు కాని 600 అబద్ధాల హామీలు ఇచ్చి అధికార దాహంతో అధికారాన్ని పీటమెక్కి ప్రజలను మోసగించి తాను అధికారంలోకి వచ్చినదే తడవుగా ఆనాడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదులో ప్రభుత్వ కార్యకలాపాలు జరుపుకుంటూ అక్కడి నుంచి వచ్చే ఆదాయ వనరులతో 10 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్లో రాజధానిని నిర్మించుకుంటూ అక్కడి కంపెనీలలో ఇక్కడి పిల్లలకు 10 సంవత్సరాలు ఉద్యోగ హక్కు అయితేనేమి, అక్కడ ఆర్థిక వనరులలో హక్కు అయితేనేమి, అన్ని హక్కులు ఉన్న మన హక్కులను ఓటుకు నేటి కేసులో చిక్కుకొని తన స్వార్థాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను, పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి తాను స్వప్రయోజనాలకు వాడుకున్నది గుర్తులేదా? అలాగే ఆనాడు శ్రీ నరేంద్ర మోడీ గారు మన అందరి ఆరాధ్య దైవమైన శ్రీ తిరుమల తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తానని ప్రకటించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు కావాలని కోరలేదా? తరువాత మోడీ గారు 10 సంవత్సరాల ప్రత్యేక హోదాకు సిద్ధమైనప్పుడు ప్రత్యేక హోదా వద్దు, మాకు ప్రత్యేక ప్యాకేజీ ముద్దు, ప్రత్యేక హోదా ఏమి సంజీవినయా అని చెప్పి ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజీకి తాకట్టు పెట్టి 3 లక్షల కోట్లు నరేంద్ర మోడీ దగ్గర నుండి తీసుకొని తాత్కాలిక రాజధాని పేరుతో అమరావతిని భ్రమరావతిని చూపించి భూదందాకు తెరలేపి తన అనుయాయుల ద్వారా పెట్టుబడులు పెట్టలేదా?